impact certified trainer, the best trainer, sir. Heartily welcome, sir. Naga Venkat garu. Thank you, sir. Thank you very much for opportunity. Happy evening to all of you, my beloved trainers and mentors. And also, వినయమే అలంకారంగా, వివేకమే సంపదగా, మంచి కీర్తి వైభవాలు కలిగి తమ ధైర్య శక్తులతో మిమ్మల్ని అందరినీ కూడా మంచి స్పీకర్ గా తయారు చేస్తున్నటువంటి మా మెంటర్స్ కి మొదటిగా నా శుభాభినందనములు. అదేవిధంగా మా ఈ ప్రోగ్రామ్ ని 4 రోజుల నుంచి చాలా విజయవంతంగా చేస్తున్నటువంటి మా ఆడియన్స్ అందరికీ దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనను తాను ఎదుగుతూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడదామని జీవించే మంచి మనుషులుగా మా ఈపీఎస్ కోర్సుని ఎన్నుకొని ఇక్కడ మంచి అవకాశాలను పొందుతూ మంచి అలవాట్లు నేర్చుకున్నటువంటి మా ఆడియన్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. శ్రద్ధ కలవాడే జ్ఞానాన్ని పొందుతాడు. చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా చిరుదీపం వెలిగించడం చాలా గొప్ప. అణుశక్తి కన్నా ఆత్మశక్తి మిన్న. అదే మా ఇంపాక్ట్ యొక్క మెయిన్ నినాదం. అణుశక్తి కన్నా ఆత్మశక్తి చాలా గొప్పది. పబ్లిక్ స్పీకింగ్ లో మనకు కావాల్సింది అణుశక్తులు చాలా ఉండొచ్చు, కానీ మన ఆత్మశక్తికి చాలా గొప్పదిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా నేను స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. సో ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు, అందరు అతనికి సింపుల్ గా మంచి లేబుల్ ఇచ్చారు, ఈడియట్. వీడికి ఏమీ రాదు, ఈడియట్ అని చెప్పారు. కొంతమంది మైండ్ కూడా సరిగా పనిచేయదు. ఈ పర్సన్ కి సార్ ఒక్కసారి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నాగ వెంకట్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఒక్క నిమిషం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, స్టార్ట్. ఎస్ సార్. సో మైండ్ సరిగా పనిచేయనటువంటి పర్సన్ అని చెప్పి అందరు అనుకున్నారు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఇన్యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే ఒక రోజు ఒక ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి కొన్ని విషయాలు బాగా నేర్చుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతను చెప్తున్నాడు, నాలో చాలా శక్తి ఉంది, చాలా సామర్థ్యం ఉంది, కాబట్టి నేను ఎలాంటి పనైనా చేయగలుగుతాను. ఆ ఊళ్ళో వాళ్ళు అంటున్నారు, నీ మైండే సరిగా పనిచేయదు, నిన్ను అందరూ ఈడియట్ అంటున్నారు, నువ్వు ఎప్పుడు ఇన్యాక్టివ్ గా ఉంటావు, ఏమి సాధించగలుగుతావు. చూడండి, నా దగ్గర ఒంటి పైన ఉన్నటువంటి బట్టలు మాత్రమే ఉన్నాయి. నేను తిరిగి ఒక రోజు తర్వాత నేను ఎలా వస్తానో అందరూ నన్ను జాగ్రత్తగా గమనించండి. ఆడియన్స్ మీరు కూడా జాగ్రత్తగా గమనించండి స్టోరీని. ఒక రోజు తర్వాత తిరిగి నేను ఎలా వస్తానో అందరూ గమనించండి. సో ఈయన వెళుతున్నాడు, రోడ్డు పైన వెళ్తూ ఉంటే కదా కొంతమంది క్లోత్స్ అన్ని బాగా వాచి అన్ని కూడా నిలబెడుతున్నారు. ఎండలో అక్కడ మంచి షూట్, హ్యాట్, షూస్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి. సో అన్ని తీసుకున్నాడు, చాలా బాగున్నాయని చెప్పేసి అందంగా పెంచి బయలుదేరుతున్నాడు. ఈ లోపు వాచ్మెన్ అడిగాడు, ఏం బాబు ఇవన్నీ కూడా మావేనా, ఎక్కడ తీసుకెళ్తున్నావు? భలేవారండి, నేను ఎక్కడ తీసుకెళ్ళలేదు, ఇలా వేసుకొని కొంచెం దూరం వెళ్తే ఎలా ఉంటాను అని చెప్పేసి వేసుకెళ్తున్నాను. సరే బాబు నీ పేరేంటి? నా పేరు సుడిగాలి అని చెప్పారు. నా పేరు సుడిగాలి అని చెప్పారు. అక్కడ నుంచి బయలుదేరి కొద్ది దూరం తర్వాత వెళ్ళిపోయి, సో మార్గ మధ్యంలో చాలా దూరం ప్రయాణిస్తున్నప్పుడు నడవలేక కూర్చున్నాడు. సో ఈ లోపు ఒక వ్యక్తి గుర్రంతో చాలా హుషారుగా వస్తూ అతను కూడా ఆ చెట్టు కింద సేద తీరుతున్నాడు. సో గుర్రం చాలా అందంగా ఉంది, చాలా వయసులో ఉంది, బాగా స్పీడ్ గా పరిగెత్తని గమనించినటువంటి వ్యక్తి సో గుర్రానికి ఒకసారి ఒక రౌండ్ ట్రయల్ వెళ్ళొస్తా అని చెప్పి అడిగాడు.
సో అప్పుడు ఆ గుర్రం ఓనర్ చెప్పాడు, ఓకే ఇస్తానండి, కాకపోతే మీరు ఎవరో నాకు తెలియదు కదా. భలేవారండి, నా పేరు పాత అప్పులోడు అంటారు, పాత అప్పులోడు అంటారు అని చెప్పి ఆ గుర్రాన్ని తీసుకొని సరాసరిగా వెళ్ళిపోతున్నాడు. సో వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత కృష్ణా నది బ్రిడ్జి వచ్చేసింది, ప్రకాశం బ్యారేజ్. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర 70 years ఉన్నటువంటి ఒక బామ్మ, 20 years ఉన్నటువంటి వాళ్ళ మనవరాలు ఇద్దరు కూడా వెళ్తున్నారు. మనవరాలు చాలా అందంగా ఉంటుంది, సో వయసులో ఉంది. సో ఈ అమ్మాయి నాకు చాలా అందంగా ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయిని గుర్రం పైన ఎక్కించుకున్నాడు. ఆ బామ్మగారు అతన్ని చాలా భయంకరంగా తగాదాడింది, పోట్లాడింది కూడా. సో ఎవరికి, సరే పోతున్నావు కదా, నీ పేరు ఏమిటి అని అడిగాడు. ఆయన చెప్పినటువంటి పేరు హర్ హస్బెండ్, నా పేరు హర్ హస్బెండ్ అని చెప్పేసి, సో గుర్రంతో కొత్తగా షూటు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇంతగా స్టోరీలో మీరు గమనించినటువంటి విషయాలు ఏమిటి, స్టోరీ ఏమిటి, అతను ఏమి సాధించాడు, ఎందుకు ఆ విధంగా తయారయ్యాడు, అతను చేరినటువంటి సంస్థ పేరేంటి? చాట్ లో ఆడియన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ప్లీజ్. అతని పేరు ఈడి అంటారు సార్. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్ కెన్ ఎనీబడి? ఓకే, థ్యాంక్ యూ. సో ఐ విల్ రివీల్. సో ఈడియట్, సో ఈడియట్ లో స్టార్టింగ్ లెటర్ ఐ, మైండ్ సరిగా పనిచేయదు, ఎం, పర్సన్ పి, ఎప్పుడు ఇన్యాక్టివ్ గా ఉంటాడు, యాక్టివ్, ఇన్యాక్టివ్ గా ఉంటాడు, యాక్టివ్, ఇంపాక్ట్, ఆయన జాయిన్ అయినటువంటి సంస్థ పేరు ఇంపాక్ట్. ఎస్, ఆ తర్వాత అతను వెళ్ళినట్టు చేసి ఇంపాక్ట్ లో ఈ మిగిలినటువంటి ముగ్గురు, వాషర్ మ్యాన్, ఆర్ట్స్ ఓనర్ అండ్ బామ్మ, ముగ్గురు కలిపి కోర్టులో కేసేశారు. సో ఈయన పైన. సో ఈ విధంగా మా దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని, గుర్రాన్ని, మా అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. సో ఇతనికి ఏమన్నా సెన్స్ ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పి కోర్టులో కేసేశారు. సో కోర్టులో కేసేయగానే అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు చెప్పారు, ఎస్, సాక్ష్యాధారాలు ఉంటే ఏ వ్యక్తికైనా శిక్ష విధిస్తాం. సో సాక్ష్యాధారాలతో వచ్చారు. అప్పుడు చెప్పారు, వాషర్మెన్ అడుగుతున్నాడు, ఎవరు తీసుకెళ్లారు నాన్న మీ క్లోత్స్? చెప్పగానే సుడిగాలి తీసుకెళ్ళింది. సుడిగాలి తీసుకెళ్తే ఎవరిని అడుగుతారు? నో విట్నెస్. సెకండ్, మీ గుర్రం తీసుకెళ్ళినటువంటి వ్యక్తి పేరేమిటి? మా గుర్రాన్ని తీసుకెళ్లిన వ్యక్తి పాత అప్పులోడు. మరి అప్పులు ఉన్నాయి కాబట్టి ఇవ్వాలి కదా, గుర్రం తీసుకెళ్ళాడు, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మూడో వ్యక్తి, ఉమెన్ అడుగుతున్నారు బామ్మగారిని, బామ్మగారు ఎవరు తీసుకెళ్లారమ్మా? హర్ హస్బెండ్, దాని మొగుడు తీసుకెళ్లారు, దాని మొగుడు కాబట్టి ఆమెను తీసుకెళ్లారు, నీకేంటి ప్రాబ్లం? మై డియర్ ఆడియన్స్, ఆర్ యు అండర్స్టాండ్ మై క్వశ్చన్? థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎక్కడ ఎవరికి సమస్య లేకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే ఇంపాక్ట్ లో ఉన్నటువంటి మొట్టమొదటి మా మెంటర్స్ యొక్క ఆశయం. మా ద్రోణ్ కుమార్ సార్ కానీ, మోహన్ సార్ కానీ, సో నేను చెప్పినటువంటి సరోజిని మేడం గారు, ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి గుప్తా గారు, ప్రతి మెంటర్ కూడా మీలో ఉన్నటువంటి కొత్త శక్తులను మేము తయారు చేయడం కోసమే మేము ఇక్కడ మీ అందరికీ మా మనసు పూర్తిగా సేవా భావంతో చేస్తున్నాం. సో ఇదే విషయం మీరు బయట నేర్చుకున్నట్లయితే కొన్ని వేల రూపాయలు చెల్లించవలసినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు మనకు ఉన్నటువంటి కంటెంట్ ప్రిపరేషన్. సో మీ అందరికి ఆల్రెడీ ఏబిసి టెక్నిక్ అయిపోయి ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పారు సారు, అలాంటి నా కోర్స్ అండ్ పోయమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో కంటెంట్ ప్రిపరేషన్ లో మనం ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే మనలో చాలా కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా రాసుకోవాలి. సో కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే మనం, సో 5 భార్యలు,
ఒక భర్త మాత్రమే ఉంటారు. ఇది సొసైటీలో కామన్ గా ఉంటారు, మన పబ్లిక్ స్పీకింగ్ లో కూడా కామన్ గా ఉంటారు. సో ఈ 5 భార్యలతో ఒక భర్త మేనేజ్ చేయటం చాలా కష్టం. కానీ భార్య అంటే ఇక్కడ ఆడవారు ప్రతిదానికి క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. మనం కూడా పబ్లిక్ స్పీకింగ్ లో ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. ఎవరన్నా చెప్తే మనకు వాట్ ఏమి చెప్పారు, వై ఎందుకు చెప్పారు, వెన్ ఎప్పుడు చెప్పారు, వేర్ ఎక్కడ చెప్పారు, హూ ఎవరు చెప్పారు, హౌ అలా ఎలా చెప్పారు. ఇలా మనం కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ అవుతూ అక్కడ ఉన్న ఆడియన్స్ చెప్పగలిగితే వాళ్ళలో తెలియనటువంటి కొత్త కొత్త విషయాలు మనం చాలా బాగా ఆకట్టుకుంటాయి. రెండో విషయం ఏంటంటే మీ అందరికీ సహజంగా వచ్చేటువంటి డౌట్, సార్ మేము వెళ్ళే ముందు చాలా మంది చెప్పుకుంటారు, మేము వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి. వెరీ గుడ్ డౌట్. ఇది అందరికీ సహజంగా వచ్చేటువంటి డౌట్. కంటెంట్ ప్రిపరేషన్ లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న టాపిక్ చెప్తాను, ఫెయిల్యూర్ ఈజ్ గ్రేట్ ఆర్ సక్సెస్ ఈజ్ గ్రేట్. సో జనరల్ గా మనం ఏం చెప్తాం, ఎవరైనా సరే సక్సెస్ గురించి బాగా మాట్లాడుతుంటారు, కానీ ఫెయిల్యూర్ గురించి ఎవరు మాట్లాడరు. సో బీయింగ్ ఏ ట్రైనర్, బీయింగ్ ఏ స్పీకర్, మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బి చూస్ డిఫరెంట్ టాపిక్. ఫెయిల్యూర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడాలి, బికాస్ ఫెయిల్ అవటం వల్ల which can shows national highway for success, no obstacles, no traffic jam, so which can show the bypass. ఫెయిల్యూర్ అవటం వల్ల మనం ప్రత్యేకత, we have to be created new atmosphere. ఫెయిల్ అవటం కూడా మనం గొప్పగా చెప్పాలి స్పీకర్ గా. ఎవరైతే ఫెయిల్ అవుతారో, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఫేమస్ అవ్వాలి అంటే ఫెయిల్ అవ్వాలి. ఐఎమ్ రిపీటింగ్, ఫేమస్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వాలి, సాధారణంగా ఉండాలంటే సక్సెస్ అవ్వాలి. చెప్పండి ఆడియన్స్, సక్సెస్ కావాలా ఫెయిల్యూర్ కావాలా? ఫెయిల్యూర్ అంటే ఫేమస్, నువ్వు కింద పడ్డావు కాబట్టి ఎంత వేగంగా కింద పడ్డావో అదే వేగంతో పైకి లేసే శక్తి నీలో ఉంటుంది. ఆ శక్తిని నువ్వు ఎప్పుడైతే గుర్తించగలుగుతావో యు ఆర్ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ దిస్ వరల్డ్. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేస్తే, సో జనరల్ గా మనందరం చెప్పుకునేటువంటి టాపిక్, సో మన ఇండియాలో ప్రత్యేకంగా రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే. సార్ అందరూ అదే టాపిక్ చెప్తారు కదా సార్, దానిలో మనం కొత్తగా ఏమన్నా చెప్పగలుగుతామా? ఎస్, కరెక్ట్. సో ఇండిపెండెన్స్ డే గురించి చాలా మంది మాట్లాడుతుంటారు స్పీకర్స్, మీరు వెళ్ళేలోపు. సో ఇక్కడ మనం కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఎస్, రియల్ చాలా చాలా కొత్త విషయాలు ఉన్నాయి. సో మొట్టమొదటిసారిగా మన టాలెంట్ ని స్కిల్ గా మార్చుకోవాలి. అంటే మన మాటే మంత్రంగా ఉండాలి, మన మాటే తూటాగా ఉండాలి. మాట మంత్రంగా ఉండాలి, మాట తూటాలాగా ఉండాలి. అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా మనల్ని చూసి చాలా ఎక్కువగా దేశభక్తిని పెంపొందించే విధంగా ఉండాలి. చూడండి, ఇది నా దేశం, నన్ను కన్నది, నా దేశ సౌభాగ్యము, సంపదలు అభివృద్ధి చెందడానికి నేను సహాయపడతాను. ప్రపంచమంతా నా దేశాన్ని పూజించేటట్లు ప్రగతికి నెలకొల్పేలా నా సర్వశక్తులు నేను ప్రయత్నం చేస్తాను. అలా మనం ఎప్పుడైతే స్టార్టింగ్ లో కొటేషన్ కానీ ఒక ప్రోవెర్బ్ కానీ బలంగా చెప్పగలుగుతామో, ఫస్ట్ 2-3 minutes we can attract to the audience, then they can follow till 1 hour. My dear audience, సో ఇలా మనం మన దేశం యొక్క గొప్పతనాన్ని గురించి ఎప్పుడైతే ఎక్కువగా చెప్పుకుంటామో, సో మనకు తెలియకుండానే మనలో చాలా మంది అక్కడికి వచ్చేస్తారు. సో మనకు ఉన్నటువంటి థింగ్స్, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సార్, మరి పెద్దవాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది, చిన్న పిల్లలకి ఎలా చెప్పాలి? ఇక్కడ మిమ్మల్ని స్కూల్కి ఇన్వైట్ చేశారు, చిన్నపిల్లలకి మీరు వెళ్ళిపోయి 1947 August 15 we got independence from the British rulers అంటే పిల్లలకి ఏమీ అర్థం కాదు.
7th 8th 6th 7th పిల్లలు వాళ్ళకు తెలిసిన రీతిలో మనం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలి. ఉదాహరణకి, సో మీకు ₹1,00,00,000 పెట్టి ఒక సొంత ఇల్లు కట్టుకున్నారమ్మా. దానిలో మీరు ఇంటికి వేరే వాళ్ళు రెంట్కి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత మీ సొంత ఇంటి వారు రెంట్గా మారారు. రెంట్గా వచ్చిన వాళ్ళు సొంత ఇంటిగా మారిపోయారు. మీ ఇంటిలో మీకు భద్రత లేదు, బాధ్యత లేదు, మిమ్మల్ని కొద్ది కూడా గుర్తించట్లేదు. సో ఆస్తి మొత్తం వాళ్ళదని చెప్పారు. ఇలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. మీరు మీకు తెలియకుండానే వాళ్ళ కింద బానిసలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పిల్లవాళ్ళు మీరు క్వశ్చన్ అడగండి, మీకేమనిపిస్తుంది? మీ ఇంటి ఓనరు ఆ వ్యక్తిని చెప్తే నీలో కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా? పిల్లవాడు చెప్తాడు, సార్ కోపం వస్తుంది, ఇల్లు మాది, ఎవరో వ్యక్తి వస్తే మేము ఒప్పుకోము. ఆ విధంగా పిల్లల్ని మనం ఎప్పుడైతే దేశభక్తి భావాలు చెప్తామో, అదే విధంగా ఎక్కడ నుండో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాను 300 సంవత్సరాల పాటు పరిపాలించారు కాబట్టి వాళ్ళని మనం ఒప్పుకోవాలా, వదులుకోవాలా? సో నిర్ణయం మీదే. పిల్లవాళ్ళు ఎంబటే మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఒప్పుకోకూడదు సార్, వదులుకోవాలి. మేడం ఒప్పుకోకూడదండి, వదులుకోవాలి. ఆ శక్తిని మనం పిల్లల్లో రేకెత్తించాలి. అందుకే మనం క్వశ్చన్ తయారు చేయడు. వాట్, ఏమిటి స్వతంత్రం అంటే ఏమిటి? మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ థింగ్, స్వతంత్రం అంటే ఏమిటి? స్వతంత్రం అంటే మనం ఏం చెప్తున్నాం? భారతదేశానికి ప్రతి ఒక్కరూ స్వతంత్రం గురించి మాట్లాడుతుంటారు. సో స్వతంత్రం అంటే ఇలా 1947 midnight దే గేవ్ ఇండిపెండెన్స్ ఇండియా చెప్తుంటారు. సెకండ్, ఎప్పుడు మనం స్వతంత్రం జరుపుకుంటాం? ఆగస్టు 6 జరుపుకుంటాం. థర్డ్, ఎవరెవరు జరుపుకుంటారు? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఆగస్టు 15 జరుపుకుంటారు. దేశం పట్ల దేశభక్తి బాధ్యత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వతంత్ర దినోత్సవం చాలా జరుపుకుంటారు. దాని విలువ ఏమిటి? ఎందుకు మనం జరుపుకోవాలి? ఇప్పుడు మీరు ఈలో ఉన్నటువంటి కొత్త విషయాలని చెప్పొచ్చు. ఎందుకు జరుపుకోవాలి? స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు, ఎంతమంది త్యాగం చేశారు. ఉదాహరణకి ఝాన్సీ లక్ష్మి 65 లో బ్రిటిష్ వారిని 20,000 మందిని చంపినటువంటి ఘనత ఉన్నటువంటి ధీరశాలి ఝాన్సీ లక్ష్మీబాయి అని పిల్లవాడు చెప్పేస్తే వాడు చాలా ఆశ్చర్యంగా చూస్తాడు. ఆడియన్స్ ఎవరైనా సరే మనం అందరం ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పదని చెప్తున్నాం. 65 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా 1857 సిపాయి మిటిండిలో 50,000 బ్రిటిష్ సోల్జర్స్ వర్ కిల్డ్. ఆ ఉన్నటువంటి ఆమెలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ధర్మ, అందుకే భారతదేశాన్ని ధర్మభూమి, కర్మ భూమి, జ్ఞాన భూమి అని చెప్తారు. ప్రపంచానికి మొట్టమొదటి దేశం భారతదేశం అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో వాడు చాలా ఉత్సాహంగా మన యొక్క ప్రసంగాన్ని వింటాడు. సో ఎందుకు మనం జరుపుకుంటున్నాం? ప్రపంచంలో మీరు ఏ దేశ చరిత్ర చూసినా ఒక 10 years 20 30 years అవునవును, కట్ అవుతుంది వాయిస్. లెఫ్ట్ అయిపోయినట్టున్నారు సార్. ఒకసారి కాల్ చేస్తారా ఒకసారి మోహన్ గారు?
కంటెంట్ ప్రిపరేషన్ లో మెయిన్ ఏంటంటే 5W1H, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 5W అంటే ఏంటంటే ఫస్ట్ వాట్ అంటే మనం దేని గురించి చెప్తున్నాము అనేది ముందు దాని గురించి చెప్పాలి. సబ్సిక్వెంట్ గా వెన్, ఎప్పుడు. థర్డ్ హూ, ఎవరు చెప్పారు, ఏం జరిగింది అనేది క్లియర్ గా హూ. తర్వాత వై, తర్వాత ఫిఫ్త్ది విచ్, ఏంటి, తర్వాత హౌ. ఈ మొత్తం 5W1H అనమాట. ఈ కంటెంట్ ప్రిపరేషన్ లో ఈ 5W1H యాంక్రోమ్ ని గుర్తించుకుంటే మీకు అప్పుడు ఆ కంటెంట్ ని ప్రిపేర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్. సార్ వచ్చారా సార్ మోహన్ గారు? ఒక్క నిమిషం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. కొద్దిగా సిగ్నల్ ఉన్న ప్లేస్ కి బయటకు వస్తా అన్నారు సార్. ఓకే ప్రాబ్లం ఉంది జస్ట్ మనం కొంచెం చెప్దాము. యాక్చువల్ గా ఇప్పుడు తెలిసింది కదండి. ఇప్పుడు యాక్చువల్ గా మనం కంటెంట్ ప్రిపరేషన్ లో మనం ఏం చూసుకోవాలంటే 5W1H అనేది చూసుకోవాలి. సార్ ఆయన వస్తే చెప్పండి సార్ నాకు, మన మోహన్ గారు వస్తే చెప్పండి. తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటంటే ట్రిపుల్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. ట్రిపుల్ అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్ ని ఫస్ట్ చేసుకోవటం, తర్వాత దాంట్లో స్టోరీ టెల్లింగ్ ఒకటి, తర్వాత సింపుల్ లాంగ్వేజ్ లో అంటే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలో మనం చెబుతా ఉండాలన్నమాట. అంతేగాని నాకు గ్రాంథికం వచ్చు కదా అని చెప్పేసి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అక్కడ వాళ్ళు ఏంటి అసలు ఇంగ్లీష్ సినిమా చూసినట్టు చూస్తారనమాట. అలా కాదు, అక్కడ ఆడియన్స్ ఎవరున్నారు, ఆడియన్స్ ని బట్టి మనము వాళ్ళకి కావాల్సినటువంటి, వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలో మనం చెప్పాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము స్టోరీస్ చెప్పేటప్పుడు కూడా, స్టోరీస్ ఎందుకు చెప్తాము, వాళ్ళు కనెక్ట్ అవడం కోసము. చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఒక రకం స్టోరీస్ చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు ఒక రకం స్టోరీస్ చెప్పాలి, తర్వాత ఇంకా వయసు పెరిగిన వాళ్ళకి అంటే డిఫరెంట్. సారీ సార్ వచ్చారా? ఓకే సార్, రైట్. సారీ సార్ వచ్చారు, కంటిన్యూ చేయండి. కంటిన్యూ ఉన్నారు. ఉన్నారు, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ ఇవ్వండి. నాగవెంకట్ అనుకుంటండి, నాగవెంకట్ గారు అనుకుంటండి, పి నాగవెంకట్. ఓకే, ఇచ్చాను చూడండి సార్, ఇచ్చాను, ఆప్షన్ ఇచ్చాను సార్. ఓకే, రైట్ సార్, చెప్పండి సార్. ఓకే సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, డ్యూ టు సిగ్నల్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆడియన్స్. షల్ వి కంటిన్యూ? ప్రపంచంలో ఏ కంట్రీ అయినా సరే 10 years, 20 years అండ్ 50 years మాత్రమే ఫారెన్ రూల్ కింద రూల్ చేయబడింది. బట్ ఇండియా 300 years ఒకరికి వేరే వాళ్ళు ఎవరు చెప్పకుండా, ఒక జనరేషన్ రెండో జనరేషన్ తెలియకుండా, మనకు తెలియకుండానే 300 సంవత్సరాలు ప్రతి జనరేషన్ కూడా స్వతంత్రం కోసం పోరాటం అనేది ప్రపంచంలో చెప్పుకోదగినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. మన భారతీయులో ఉన్నటువంటి సహనానికి చిహ్నం. ఇంత సహనంతో కూడినటువంటి ప్రజలు ప్రపంచంలో భారతీయులు కావటం మన దేశానికి మనం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇలా మనం ప్రతి విషయాన్ని కూడా, అక్కడ ఉన్నటువంటి ఎంతమంది స్పీకర్లు వచ్చినా సరే అందరినీ కూడా వాళ్ళు ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారు. 5W1H సార్ ఆల్రెడీ ద్రోణ సార్ చెప్పారు. దానిలో వాళ్ళు ఏ టాపిక్ మాట్లాడారు, వాట్ గురించి మాట్లాడారా, లేదా వేర్, హూ, వెన్, వై, లాస్ట్ వన్ హౌ. హౌ డు వి సెలబ్రేట్. ఇక్కడ మీ యొక్క సొంత ఎక్స్పీరియన్స్ ని వాడచ్చు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని మనం అక్కడ ఎక్కువగా ఉపయోగించవచ్చు. మాట్లాడమన్నారని కది ఎక్కువసేపు మాట్లాడటం వల్ల మనకు శ్రోతలు పెద్దగా వినలేకపోవచ్చు. మన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల ప్రజల్లో కొత్త విషయం కనిపిస్తుంది. సార్ అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి సార్, మేమేం చేయాలి? మీకు ఉన్నటువంటి అనుభవం, మీరు తెలుసుకున్నటువంటి అనుభవం, మీరు చిన్నప్పుడు ఏదైతే అనుభవించారు ఇప్పుడు ఎలా ఉంది? దీనిలో
ప్రత్యేకంగా ఏదైతే ఉంటుందో దాన్ని వెరీ స్వీట్ అండ్ అట్రాక్టివ్ మేనర్ షుడ్ ట్రై టు బి కంప్లీటెడ్ 10 minutes. అక్కడ ఉన్నటువంటి సమయం భావం ప్రకారం మన ఆ స్పీచ్ ని తక్కువగా చెప్పడం అనేది చాలా ఉత్తమం. సో ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా సరే స్పీచ్ 40 minutes 45 minutes చెప్తే ఆడియన్స్ చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో మన యొక్క స్పీచ్ కూడా వాళ్ళ యొక్క హృదయాంతాల్లోకి వెళ్ళిపోయి మన యొక్క భావనను బాగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ అట్రాక్షన్. మనం స్టేజ్ పైకి ఎక్కేటప్పుడు నేను చెప్పేటువంటి 2 విషయాలు ఏంటంటే, ఒకటి స్టేజ్ పై మనం ఎప్పుడైతే స్టేజ్ పైకి ఎక్కుతున్నామో 2 స్టెప్పులు ముందుకేయండి, ఒకసారి స్టాప్ అవ్వండి. 2 స్టెప్పులు ముందుకేయాలి, ఒకసారి స్టాప్ అవ్వాలి. స్టేజ్ పైన ఎక్కుతున్నప్పుడు, ఎక్కిన తర్వాత కూడా. స్టెప్ 1 సారీ, థ్యాంక్స్, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్. అక్కడ ఎవరున్నా సరే ఈ పదాలని కంపల్సరీగా వాడాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ స్మైల్, థింకింగ్, ఎంపతి అండ్ పీ ఫర్ ప్యాషన్. మనలో ప్యాషన్ కనిపించాలి. నెక్స్ట్ స్టాప్. స్టేజీ పైకి వెళ్ళిన తర్వాత స్టాప్, ఆగిపోవాలి. స్టాప్, STOP. స్ట్రెస్ మేనేజ్మెంట్. మన కంటెంట్ ప్రిపేర్ అయిపోయిన మనలో తెలియకుండానే బాడీ అంతా కూడా షేక్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి భయం ఉన్నప్పుడే మనలో లోపల ఉన్నటువంటి టాలెంట్ బయటకు వస్తుంది. సో ప్రెజర్ మస్ట్ బి రిక్వైర్డ్. అందుకని చెప్పి మనం స్పీకర్స్ గా ఫస్ట్ వెళ్ళగానే స్టాప్ చెప్పుకోవాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్. ఫియర్ ఉందా, ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని జస్ట్ వెయిట్ 20 or 30 seconds. సెకండ్ T టుగెదర్నెస్. అందరితో పాటు కలిసి మనం కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ చూపించాలి. థర్డ్ O ఫర్ ఓపెన్ యువర్ సెల్ఫ్. అక్కడికి పోగానే ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు నేను మీకు రాగానే చెప్పాను, వినయం కలిగినటువంటి, వినయమే అలంకారంగా ఉన్నటువంటి, ఇలా కొత్త కొత్త వర్డ్ చెప్పినప్పుడు ఎప్పుడైతే మనం హై పిచ్ లో మాట్లాడతామో ఆ ఫియర్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది. సో నెక్స్ట్ P ఫర్ పాజిటివ్ మైండ్ సెట్. ఒక్కసారి మనకి ఆ థింగ్స్ అన్ని ఏడవగానే పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో అలా మనకు ప్రతి విషయాన్ని కూడా గమనించుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ మైండ్ సెట్, మన మైండ్ సెట్ గురించి చెప్తున్నాం, టాపిక్ మైండ్ సెట్ గురించి చెప్తున్నాం. మైండ్ సెట్ టాపిక్ చెప్పగానే టోటల్ కంటెంట్ అంతా కూడా వీ కెన్ కన్క్లూడ్ 1 minute టైం. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మైండ్ సెట్. మైండ్ సెట్ మనకి ఏమొస్తాయి? ఒకటి ఫ్యాట్. సో ఆడియన్స్ కొత్తగా ఆలోచిస్తారు, ఫ్యాటా? బాడీలో ఉంటుంది కదా, మైండ్ సెట్ లో ఫ్యాట్స్ ఉంటాయా? సెకండ్, ఫ్యాట్స్ ఎక్కువ అయితే మనం ఏం చేస్తాం? క్యూర్ చేస్తామండి. ఎస్, వెరీ గుడ్. ఫ్యాట్స్ ఎప్పుడైనా క్యూర్ చేస్తూ ఉండాలి. ఈరోజు మన టాపిక్ మైండ్ సెట్. మైండ్ సెట్ లో కూడా మనం ఫ్యాట్స్ అన్ని క్యూర్ చేస్తుంటాం. ఫ్యాట్స్, FATS. సో ఫస్ట్ F ఫర్ ఫియర్. మనం ఏదన్నా కొత్తగా లక్ష్యాన్ని ఎన్నుకొని లక్ష్యాన్ని సాధించాలంటే మనలో మొట్టమొదటిగా వచ్చేది ఫియర్. నేను చేస్తానో లేదనే భయం. ఆ భయాన్ని ముందు మనం ఓవర్కమ్ చేయాలి. సెకండ్ యాంగ్జైటీ. A ఫర్ యాంగ్జైటీ. చాలా యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు మా ఆడియన్స్ చూడండి, ఫస్ట్ 1 day చాలా బాగా చేశారు అసైన్మెంట్. సెకండ్, థర్డ్ యాంగ్జైటీ. కొంతమందికి ఎలా చేయాలో అర్థం కావట్లేదు, కొంతమందికి చేసినా అది ఆడియోనా వీడియోనా డౌట్ వస్తున్నాయి. సో యాంగ్జైటీ ఉండాలి. యాంగ్జైటీ ఉంటే మీకు తెలియకుండానే కొత్త విషయం మీలో వస్తుంది. సో చాలా మంది ఆడియన్స్ ఆ వీడియో పెట్టారు, చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. యాంగ్జైటీ ఉన్నప్పుడే మనకు తెలియకుండానే మన వర్డ్ చాలా బాగా వస్తుంది, వాయిస్ కూడా మాడ్యులేషన్ పెరిగిపోతుంది. నెక్స్ట్ T ఫర్ టెన్షన్. సో మేము ఆల్రెడీ వీడియో పంపించాం కదా, సార్లు మాకు ఇంకా ఇంతవరకు కాంప్లిమెంట్ ఇవ్వలేదు. టెన్షన్ ఎలా ఉంటుందో మాది ద్రోణ సార్ చెప్పలేదు, మోహన్ సార్ కూడా చెప్పలేదు. ఎలా ఉంటుందని చెప్పి టెన్షన్ మనకు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చెప్పేంత వరకు మనకు తెలియకుండానే స్ట్రెస్ బాగా ఎక్కువ అవుతుంది. సో లిజన్ మై డియర్ ఆడియన్స్. ఫ్యాట్స్, ఫియర్స్, యాంగ్జైటీ, టెన్షన్ అండ్ స్ట్రెస్. సో మనం ఫ్యాట్స్ ని క్యూర్ చేయాలి కదా. ఎస్, ఫ్యాట్స్ ని క్యూర్ చేద్దాం. ఎలా క్యూర్ చేద్దాం? క్యూర్ స్పెల్లింగ్ చెప్పండి.
సో చాట్ చేయండి అందరూ. క్యూర్. మా ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ప్లీజ్ చాట్ క్యూర్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ దీప్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. సో క్యూర్. సి ఫర్ క్యూరియస్. మన మైండ్ సెట్ ఫియర్ అంతా పోవాలంటే మనలో క్యూరియాసిటీ ఎక్కువ ఉండాలి. సో క్యూరియస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఫియర్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. యూ ఫర్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఇలాంటి పని మనిషే కదా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా గోల్ సెట్టింగ్. సో మా మెంటర్స్ గా మా గోల్ సెట్టింగ్ ఏంటి? మా ఆడియన్స్ అందరిని కూడా ఎఫిషియెంట్ స్పీకర్స్ ఇన్ దేర్ ఫీల్డ్స్ తయారు చేయాలనుకుంటున్నాం. సో మా అందరు కూడా మేము మీ యొక్క బాధలు మేము బాగా అర్థం చేసుకుంటున్నాం. సో మీరు కూడా మా కోసం ఎంతో కష్టపడుతున్నారు. బాధల్ని తట్టుకుంటూ మీరు చేసేటువంటి ప్రొఫెషన్ అక్కడ సక్రమంగా నెరవేరుస్తూ 8 to 9 o'clock ఎగ్జాక్ట్ టైం మా సెషన్కి వచ్చి మా విషయాలు అన్ని వింటున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. థ్యాంక్ యూ. అండ్ ఆర్ ఫర్ రిలాక్స్. మనం టెన్షన్ పడుతున్నాం. టెన్షన్ ఎక్కువగా పడటం వల్ల మనకు ఉన్నటువంటి విషయాలన్నీ పోతాయి. రిలాక్స్. అదే మా గంపా గారు చెప్తారు, ఎక్కడైనా సరే మనకి బాడీ నుంచి ఎంట్రుకల నుంచి తల వరకు మనం తీసుకుంటే పెదాల మీద ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండాలి. స్మైల్ మనం ఇస్తున్నామంటే తిరిగి మనకు స్మైలే వస్తుంది. మా ద్రోణ సార్ చూడండి ఎంత స్మైల్ గా ఉంటారు. మోహన్ సార్ చూడండి, మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పినా ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటారు. ఒకసారి చేస్తే పోయేదమ్మా, పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎంత ప్రేమతో ప్లీజింగ్ మేనర్. సో మాకు ఇంపాక్ట్ నేర్పినటువంటి చాలా మంచి విషయాలు. మేము పక్కన వాళ్ళతో ఏం మాట్లాడినా ఆ ప్లీజింగ్ నేచర్ మాలో ఉండబట్టే మమ్మల్ని చాలా హ్యాపీగా అందరూ రిసీవ్ చేసుకుంటారు. మీరు కూడా ఆ రిలాక్స్ మైండ్ లో ఉండాలి. అదే చెప్తారు మనం కూడా. సో ప్రొడక్టివిటీ బాగా ఎక్కువగా ఉండాలంటే యూ హ్యావ్ ఏ ఫన్. చిరునవ్వు బాగా ఎక్కువ ఉండాలి. చిరునవ్వు ఇస్తే ఏమన్నా పోతుందండి? చాలా మంది అన్ని లోపల చాలా ముత్యాల లాంటి పళ్ళు పెట్టుకొని అన్ని క్లోజ్ చేసుకొని సీరియస్ గా ఉంటారు. సీరియస్ గా హాస్పిటల్లో ఉంటారండి. పబ్లిక్ స్పీకింగ్ ఉండేప్పుడు ఎంత స్మైల్ ఉండాలి. మన స్మైలే వాళ్ళకి ఇట్ ఈస్ ఏ గుడ్ వెపన్. మనం ఎంత బాగా నవ్వుతున్నామో మన యొక్క స్పీచ్ కూడా అంత ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో దయచేసి అందరూ ఒక్కసారి నవ్వండి. ఎవరు మాకు కెమెరాస్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. సో నేను మీ అందమైనటువంటి ఆ చిరునవ్వు చూడాలని కోరుకుంటున్నాను. నా హృదయం కోరుకుంటుంది, నా మనసు కోరుకుంటుంది, మా మెంటర్స్ అందరూ కోరుకుంటారు. మా సార్ రోజు చెప్తున్నారు కెమెరాస్ ఆన్ చేయమని. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా కనిపిస్తున్నారు. అలా ప్రతిరోజు ఉంటే సో మీ అందం మాకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి నా చిరు ఆశ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్. సో ఈ ఫర్ ఎండోరెన్స్. సో వీ కెన్ బేర్ అట్ ఎనీ డిఫికల్ట్. సో ఎప్పుడైనా సరే మనిషికి మైండ్ సెట్ లో ఫ్యాట్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ఫ్యాట్స్ ని ఎప్పటికప్పుడు మనం క్యూర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం తెలియకుండానే యూ బికమ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ పర్సనాలిటీ ఇన్ బోత్ స్టేట్స్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ లివింగ్. సో ఇండియా మొత్తం మీద మీరు బెస్ట్ స్పీకర్ కావాలంటే ఇవన్నీ కూడా మనం గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని అన్ని మనకు తెలుసని చెప్పి మనం పెద్దగా చెప్పకూడదు. సెకండ్ థింగ్, సార్ మీరు చెప్పిన చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ. మరి పీపుల్ మేము బయటికి వెళ్తే ఎలా చెప్పాలి సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ కాలేజ్కి వెళ్ళారు. బీటెక్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ యూ షుడ్ నో యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ ఎవరో మనం తెలుసుకోవాలి. సెకండ్, వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వాట్ ఆర్ దేర్ ప్రొఫెషన్స్, హౌ మచ్ టైమ్ దే హ్యావ్ గివెన్ టు మీ, సో వాట్ ఈస్ ద మెయిన్ కంటెంట్. ఇవన్నీ మనం ఎప్పుడు కూడా బ్రెయిన్ లో ఉండాలి. లాస్ట్ టైము ఐ థింక్ సమ్వన్ ఆస్క్డ్, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, ఏంటి, ఎలా ఎంత టైం తీసుకోవాలని చెప్పి. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి క్లారిఫైడ్. సో మనం బీటెక్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజీ ఏజ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏది బాగా అట్రాక్ట్ అవుతుందో అదే వర్డ్ మనం కూడా ఉపయోగించాలి. కమాన్ బ్రో ఆర్ డ్యూ. ఇప్పుడు కొత్తగా సినిమాలో వస్తున్నటువంటి డ్యూ ఆర్ బ్రో, ఇలా కొత్త కొత్త విషయాలు సినిమా డైలాగ్ మనం బాగా చెప్తే వాళ్ళు చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ డైలాగ్ కానీ
మహేష్ బాబు అని ఇలా కొత్త కొత్త డైలాగ్ ఏమైనా చెప్పగలిగితే ఫస్ట్ అట్రాక్ట్ చేసుకోవాలి, దెన్ లేటర్ స్టార్ట్ అవర్ స్పీచ్. ఓకే, నెక్స్ట్ అడల్ట్స్. దీస్ అడల్ట్స్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ పొజిషన్. సో అడల్ట్స్ అందరూ కూడా మనకి చాలా సింపుల్ గా ఉంటారు, కానీ వీళ్ళతో చాలా ప్రాబ్లం. ఎందుకని? వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, మనం చెప్దాం అనుకున్నా సరే వాళ్ళు వినరు. ఇక్కడ ఇలాంటి అడల్ట్స్ కి మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో మనలో ఉన్నటువంటి స్కిల్ అనేది బయటికి అవుట్కమ్ గా వచ్చేస్తుంది. సో ఆల్రెడీ అడల్ట్స్ అందరూ కూడా వెయిట్ చేసేది ప్రాబ్లమ్ సాల్వ్డ్ ఆర్ ఫోకస్డ్ ఆర్ కరెంట్ ఇష్యూ. సో ఇప్పుడు మనకి ఏదైతే కరెంట్ ఇష్యూ ఉందో అలా కొత్త కొత్త విషయాలని చాలా బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. సో నేను చిన్న ఒక కొత్త విషయం రాశాను అడల్ట్ గురించి. భారతదేశంలో ప్రజల్లో ఎక్కువ మంది డయాబెటీస్, గ్యాస్, బీపీ అండ్ అదర్ యాక్టివిటీస్, సో ఇలాంటి డిసీజ్ తో చాలా మంది బాధపడుతున్నారు. సో ప్రధానమంత్రి గారు ఈ మధ్య కాలంలోనే కొత్తగా కొన్ని విషయాలు చేశారు. ఒకటి, పంచదార యొక్క రేటు కేజీ 1000 రూపాయలు పెంచారు. పెంచడం వల్ల ఎవరు షుగర్ తింటలేదు కాబట్టి షుగర్ వ్యాధి పోయింది. రెండవది, గ్యాస్ బండ, గ్యాస్ యొక్క సిలిండర్ సబ్సిడీ గ్రాడ్యువల్ గా ఎత్తేస్తున్నారు. సో అందరు కూడా ఫైర్ వుడ్ వాడుతున్నారు కాబట్టి గ్యాస్ కూడా రిమూవ్ అయిపోయింది. ఉప్పు కారం కేజీ 100 రూపాయలు. ఎవరికి బీపీ అండర్స్టాండ్? సో ఇది రియలా? సో దిస్ ఈజ్ కనెక్టివిటీ. మధుమేహం, షుగర్ ఎక్కువ కాలినడకనే వెళ్తా అని చెప్పి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కదా, నా వెయిట్ కరెక్ట్ గా ఉంది కదా, ఎందుకు వాకింగ్ వెళ్ళాలి? అదే పెట్రోల్ 150 రూపాయలు ఇస్తే ఎందుకు అనవసరంగా 100 రూపాయలు వేస్ట్ అని చెప్పి వాకింగ్ వెళ్తారు. సో ఇవి మనిషిలో ఉన్నటువంటి కామన్ సైకాలజీ. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్, థ్యాంక్ యూ ఆడియన్స్. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం టూ మచ్ డోంట్ ఓవర్ థింకింగ్. బాగా తెలిసిన విషయాలు ఉన్నారు, ఇవన్నీ మనం ఏం ఎవరేమనుకుంటే మనకేమైంది, పూర్తిగా చెబుతున్నామా లేదా? విషయాలు మీకే చెప్తారు. అలా చెప్పినప్పుడు మనం ఆస్ట్రేలియా అనేటువంటి ప్రముఖులు, పెద్దలు అందరినీ కలిపి మనం ఆహ్వానించడం చాలా మంచిది. రెండో విషయం, ఎవరైతే ఆ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్, వాళ్ళ యొక్క హిస్టరీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. దాన్ని కూడా మనం అక్కడ నిర్వహించి కాన్ఫరెన్స్, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అది కూడా మనం చెప్పాలి. సో జనరల్ గా మనం ఎక్కువ మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు వచ్చినటువంటి ముఖ్య అతిథి ఎంతో బిజీగా చెప్పేటువంటి స్పీచ్. సో పబ్లిక్ స్పీకర్ గా మనం అలా చెప్పకూడదు. సో మనం చెప్పాల్సినటువంటి విధానం, టుడే అవర్ చీఫ్ గెస్ట్ ఈస్ సో అండ్ సో అని ఆయన పేరు ఉపయోగించిన తర్వాత, సో వీఆర్ వెరీ ఫార్చునేట్ టు గెట్ దిస్ టైప్ ఆఫ్ చీఫ్ గెస్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. సో ఈ రోజు ఫలానా వ్యక్తి మాకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు మాకు చెప్పాలి. ఇబ్బందిగా మీరు ఎంతో బిజీగా ఉన్నారని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆ వర్డ్ ఉపయోగించకూడదు. సో ఇలా డిఫరెంట్ గా ఎప్పుడైతే ఉపయోగిస్తామో ఆడియన్స్ చాలా బాగా వినడానికి సిద్ధపడతారు. రెండో విషయం, ఎంతో కాలంగా మాకందరికి ఫలానా వ్యక్తి ముఖ్య అతిథిగా వస్తే బాగుండు అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అదే వ్యక్తి ఈ రోజు ప్రత్యేకత, ఇలా మనం అందరినీ మెన్షన్ చేస్తూ మాట్లాడితే సో వచ్చి ఎంతో బిజీగా ఉన్నట్టు మనం ఇప్పుడు ఆ వర్డ్
ఉపయోగిస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్, మన స్పీచ్ ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్స్ తో స్టార్ట్ చేయకూడదు. సో ఒక కోట్ కానీ, ప్రోవర్బ్ కానీ, స్టోరీ కానీ, సాంగ్స్ కానీ, సో ఇలా మనం ఏదైనా ఉపయోగిస్తే వచ్చే ఆడియన్స్ కి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ డే గురించి టాపిక్ మాట్లాడు, మీరు మధ్యలో సాంగ్స్ కూడా పాడవచ్చు. ఆగస్టు 15 సెలవెందుకు వచ్చిందో అర్థం కానట్టి వాళ్ళు నేటి తరం కుర్రవాళ్ళు, ఎంత కర్మ పట్టినాదిరా ఈ జాతిని ఎవడు నిదురలేపుతారురా, ఎంత కర్మ పట్టినాదిరా జాతిని ఎవడు నిదురలేపుతారురా, వాళ్ళు కూడా మనలాగే కొలువెక్కువ చేసుకుంటే, వాళ్ళు కూడా మనలాగే చదువు సంజలెక్కువైతే. సార్ ఒక్క నిమిషం సార్, జస్ట్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ అవును సార్. వస్తుందా సార్? ఓకే సార్. ఓకే, సో చివరిగా మనకి మన ప్రసంగంలో ఎప్పుడైనా సరే స్టేజ్ మీన్స్ డెఫినేషన్ చిన్న ఆక్రోనం రాసుకోండి. స్టేజ్ మీన్స్ స్మైల్, ఎస్ ఫర్ స్మైల్, టీ ఫర్ థింకింగ్, ఏ ఫర్ యాక్సెప్ట్ యువర్ ఆడియన్స్, G for effective emotion and encouragement to ourselves. Effective emotion, encouragement to ourselves. So stage పైన మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చేసి we should prepare for unprepared things. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కూడా అక్కడ జరగవు. ఎస్, we have to be accepted. మనకి ఏదైతే అవకాశం వస్తుందో దాన్నే మనం మనస్ఫూర్తిగా 100% ఇన్వాల్వ్ అవుతూ మనం చేసినట్లయితే ఆ స్పీచ్ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ నేను కొన్ని ఏబిసిడి టెక్నిక్ చెప్తాను. సో ఏబిసిడి టెక్నిక్ అంటే స్పీకర్ కు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణాలు ఆల్రెడీ మా మోహన్ సార్ చెప్పుకుంటారు మీకు. సో నేను ఏబిసిడిని తెలుగులో చెప్తున్నాను. ఏ బి సి డి ఈ. ఏ ఫర్ అమ్మతనం, స్పీకర్ కి అమ్మ ఎలా లాలిస్తుందో మనం కూడా ఆ విధంగా లాలించాలి. రెండవది అనురాగం ఉండాలి. మూడవది ఆప్యాయత ఉండాలి. ఆడియన్స్ మనం ఎప్పుడు ఆప్యాయతగా పలకరించాలి. బి, బి ఫర్ బాధ, మనం చెప్తున్నప్పుడు కొన్ని అన్ప్రిపేర్డ్ థింగ్స్ ఉన్నప్పుడు బాధ ఉంటుంది. బి, భరించాలి, బాధను భరించాలి. మనం బాధను భరించినప్పుడే మన లైఫ్ చాలా హైలైట్ అవుతుంది, బ్రతుకు గొప్పదవుతుంది, బ్రతుకు గొప్పదవుతుంది. సి, సి ఫర్ చమత్కారం, అప్పుడప్పుడు చిన్న చమత్కారం చెప్పాలి లేదా చతురత. మా సార్ చెప్తున్నారు హ్యూమర్ ఈజ్ ద గ్లామర్. స్పీకర్ కి హ్యూమర్ ఈజ్ ద గ్లామర్. మేము వర్చువల్ కాబట్టి పెద్దగా జోకులు వెళ్ళిపోతున్నాం, అదే ఆఫ్లైన్ అయితే ఎక్కువ జోకులు వేసేవాళ్ళం. హ్యూమర్ ఈజ్ ద గ్లామర్, చతురత చమత్కారంగా ఉండాలి. నెక్స్ట్ డి ఫర్ దుఃఖం వస్తుంటది స్పీకర్ కి, అయినా సరే ధైర్యం తెచ్చుకొని దుఃఖాన్ని వెనక్కి పంపిస్తుంటారు. చూడండి మా మోహన్ సారు, ద్రోణ సార్ గారు, మీరు చేసినటువంటి పనులు మాకు ఇష్టం లేకపోవచ్చు కొన్ని, కానీ లోపల బాధ ఉంటుంది, కానీ ధైర్యం తెచ్చుకొని ఎస్ మా వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది, అందరిలో మంచి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఆ ధైర్యం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఈ ఫర్ ఈర్ష్య అస్సలు ఉండకూడదు. మన ముందు స్పీకర్ ఎంత బాగా మాట్లాడినా వీ షుడ్ అప్రిషియేట్. మా మోహన్ గారు మొన్న చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ద్రోణ సార్ మొన్న చాలా నెంబర్ ఆఫ్ స్లైడ్ చూపించారు, ప్రతి యాక్రోనిమ్స్. సో 1 hour సెషన్. సో మా ద్రోణ సార్కి ఎంత పేషెన్స్, సార్ చాలా ఓపికతోటి ఎంత బాగా ప్రిపేర్ అయ్యి. సో సారు అంతకు ముందు ప్రిపరేషన్ మినిమం 4 or 5 hours, 6-7 hours కష్టపడితే కానీ మనం 1 hour సెషన్ కండక్ట్ చేయలేదు. సో ఇలా మనకి ఈర్ష్య ఉండకూడదు, అందరూ కూడా మంచిగా వస్తున్నారు. ఈర్ష్య పడితే ఇబ్బంది మనకే, ఈర్ష్య పడితే ఇబ్బంది మనకే. అందుకని ఎఫర్
ఏబిసిడి ఎఫ్ ఫర్ ఫలితం. ఇవన్నీ మనం భరిస్తేనే మనకు ఫలితం వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ స్పీకర్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. సో దానికి మళ్ళీ నేను చిన్నగా ఇంపాక్ట్ చెప్తున్నాను. IMPACT ఇంపాక్ట్, తెలుగులోనే మళ్ళీ ఇంపాక్ట్. ఐ ఫర్ ఐక్యత. చూడండి, మా మెంటర్స్ అందరూ చాలా ఐక్యంగా పనిచేస్తాం. మా సార్లు అందరూ కూడా వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ అనదర్ అండ్ ఆల్సో గివ్ రెస్పెక్ట్ టు ద ఆడియన్స్. ఐక్యత బాగా ఎక్కువ ఉంటుంది. ఎం ఫర్ మానవత్వం. చూడండి, మమ్మల్ని చూస్తే మీకు మా సార్ చూడండి ఎంత హ్యుమానిటీ, మానవత్వం, ఐక్యత, మానవత్వం. సో పి ఫర్ ప్రేరణ. వీఆర్ మోటివేటింగ్ టు యూ. మీరు చేయగలరు అని మేము చెప్తున్నాం, ప్రేరణ బాగా కలిగిస్తున్నాం మీకు. ఏ ఫర్ అభిరుచి. మీకు ఈ దీనిలో చాలా టాలెంట్ ఉంది అని చెప్పి అభిరుచి చూపిస్తున్నాం. సి ఫర్ ఛాలెంజ్. ద్రోణ సార్ గాని, మోహన్ సార్ గాని, ప్రదీప్ సార్ గాని, నాగ వెంకట్ గాని అందరూ మేము ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఈపీఎస్ ని చాలా ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీగా తయారు చేయాలని చెప్పి. అండ్ లాస్ట్ టీ ఫర్ తృప్తి. మీరందరూ బాగా చేస్తే మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది, మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ ఎక్సలెంట్. చాలా శ్రద్ధగా, చాలా ఆసక్తితో నా యొక్క సెషన్ ని బాగా అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు నాగ వెంకట్ గారు. మేడం జవేరియా మేడం. థ్యాంక్ యూ సార్. జవేరియా మేడం ఉన్నారా? జవేరియా మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇవ్వండి. ఇప్పుడు చూడండి మేడం. Yes, sir. First of all, happy evening to all. Happy evening, Naga Venkat garu. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. ఫస్ట్ మీరు అందరి పార్టిసిపెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఒక స్టోరీ లాగా చెప్పి 5W1H ప్రాసెస్ లో చాలా చక్కగా చెప్పారు. అదే ఫేమస్ అవ్వాలి అంటే ఫెయిల్ అవ్వాలి అన్నారు. టాలెంట్ ని స్కిల్ గా మార్చుకోవాలి అండ్ దేశాన్ని చాలా ప్రేమిస్తూ గొప్పగా చెప్పాలి అన్నారు. స్వాతంత్రం గురించి ఎప్పుడు, ఎందుకు, ఎలా అని చాలా వివరంగా అంతా చెప్పుకోవాలి అన్నారు. అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మేము చెప్పుకోవాలి అన్నారు. అండ్ కొత్త పదాలు, వినయమే అలంకారము అని చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేశారండి. అది చాలా నచ్చింది. అండ్ మైండ్ సెట్ లో ఫ్యాట్స్, ఫియర్, యాంగ్జైటీ, టెన్షన్ ని ఒక క్యూర్ అనే పదంతో ఎలా క్యూరియస్ తో అండర్స్టాండింగ్, రిలాక్స్ అండ్ ఎండోర్స్ తో అడల్ట్ ని ఎలా క్యూర్ చేయొచ్చు అని చాలా చక్కగా చెప్పారు. అండ్ అడల్ట్స్ గురించి అది చాలా చక్కగా చెప్పారు. అండ్ టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పారాలిసిస్ అన్నారు. అది చాలా బాగుంది సార్. అండ్ స్టేజ్ ని స్మైల్, థింకింగ్, యాక్సెప్ట్, గుడ్ లుకింగ్ అని చాలా క్లియర్ కట్ గా చాలా వివరంగా చెప్పారు. అండ్ ఒక స్పీకర్ కి మెయిన్ కావాల్సింది వి షుడ్ ప్రిపేర్ ఫర్ అన్ప్రిపేర్డ్ థింగ్స్ అన్నారు సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరి స్పీకర్ కి. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మేము వెళ్ళే చోట కరెంట్ వెళ్ళొచ్చు, కరెంట్ పవర్ కట్ అవ్వచ్చు, అది సర్టన్ థింగ్స్ ఏమైనా అవ్వచ్చు, కానీ వి షుడ్ ప్రిపేర్డ్ ఫర్ అన్ప్రిపేర్డ్ థింగ్ అన్నారు సార్. చాలా చాలా ఎనర్జెటిక్ గా నవ్విస్తూ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓవర్ టు ద్రోణ సార్. నాగ వెంకట్ గారు ఏబిసిడి టెక్నిక్ ని తెలుగులో మార్చేశారు మొత్తానికి. ఏబిసిడి టెక్నిక్ అండ్ ఇంపాక్ట్ ఆల్సో. అమ్మతనం, అనురాగం, ఆప్యాయత నుంచి మొదలు పెట్టుకుని మాకు తృప్తినివ్వాలి పూర్తిగా ఈ కోర్సు పూర్తి చేసుకోవాలని చెప్పి. ఫ్రెండ్స్ ఎవరైనా క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ క్వశ్చన్స్, ఫీడ్బ్యాక్ మటుకు దయచేసి మీరు గ్రూప్ లో పెట్టండి. సెషన్ మీద మీకు
ఏం చెప్తారంటే చేతి మీద రాసుకుంటే తుడిచిపోతుంది అంటారు, కాగితం మీద రాసుకుంటే చినిగిపోతుంది, అదే కనుక మైండ్ లో ఎక్కించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఒక 1 మినిట్ చూసి జస్ట్ మీకు నచ్చింది ఏంటి, దీంట్లో వాళ్ళ క్లాస్ లో ఏం జరిగింది అనేది కంపల్సరీగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒక 1 or 2 మినిట్స్ ఒక మొత్తం మీద నిన్న ఒక 3-4 ఇచ్చారు అంతే, దీప్తి గారు తర్వాత కొంతమంది ఇంకా ఇచ్చారు. సో మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఇట్ విల్ మోటివేట్ దెమ్ అనమాట. యాక్చువల్గా ఇంకంతకు మించి మేము అడగట్లేదు మీ దగ్గర నుంచి యాక్చువల్గా. సో స్పెండ్ ప్లీజ్ 1 మినిట్ 1 or 2 మినిట్స్ స్పెండ్ చేయండి. మీకు చెప్పిన పాయింట్స్ లో మీకు ఏమి నచ్చిందో రాయండి. సపోజ్ సార్ చెప్పింది ఏం అర్థం కాలేదు, ఏమి నచ్చలేదు అనుకోండి, అదే చెప్పండి. ఏం లేదు, మిమ్మల్ని ఏమీ చేయట్లే కదా, జస్ట్ ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు వెంకటేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. అడగండి సార్ క్వశ్చన్ ఏదైనా ఉంటే. నమస్కారం అండి. నేను వెంకటేష్. నేను ఈరోజు కాస్త లేట్గా జాయిన్ అయ్యా, అందుకు సారీ చెప్తున్నా. నాగ వెంకట్ గారి ఏదైతే వాళ్ళ లెక్చర్ ఉండే చాలా బాగా ఉంది. నేను లేట్ అయినా కానీ నాకు ఎంతో అట్రాక్టివ్ గా అనిపించింది. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఉపయోగకరంగా ఉంది. ఓకే, ప్రత్యేకించి క్వశ్చన్స్ అంటూ ఏమీ లేవు, కానీ ఆయన లెక్చర్ నాకు చాలా బాగా అనిపించింది సార్. ఓకే సార్, నెక్స్ట్ ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్? నాది క్వశ్చన్ కాదు కానీ సార్, చిన్న క్లారిఫికేషన్ ఒకటి కావాలి. యాక్చువల్లీ అంటే నాకు యాక్చువల్లీ ఒక వీక్ డేస్ కి చిన్న వెరీ నియర్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్ ఒకటి తగిలింది సార్. వీక్ డేస్ కంటిన్యూస్ గా ఒక ప్రోగ్రామ్ ఉంది, అది కూడా 6 to 8 ప్రోగ్రామే, అండ్ మోస్ట్లీ 6 to 8:30 ఎట్లా ఉంటది ఫంక్షన్ కూడా. నేను ఈ క్లాస్ కోసం వీక్ డేస్ నుంచి నేను స్కిప్ చేస్తూ వస్తున్నాను, అండ్ రేపు ఒక్క రోజు అయితే నాకు కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సింది ఉంది సార్. అండ్ నేను క్లాస్ అయితే మిస్ అవుతాను అనుకుంటున్నా. హౌ కెన్ ఐ గెట్ అంటే ఇవాళ ట్రై చేసి వచ్చా సార్. ఇవాళ 7:59 కి వచ్చా ఇంటికి నేను, ఆ పర్మిషన్ తీసుకొని. ఇంకా అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు కూడా, స్కిప్ చేసేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని. Subsequently we will provide video in your Telegram. Okay, then you can. ఎందుకంటే I seriously don't want to miss a single episode or single session also. Yes, actually if you miss because ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు, డిఫరెంట్ కాంటెంట్స్. టోటల్ 21 days 21 కంటెంట్స్ అన్నమాట. అదే దానికోసమే సార్. అవును దట్స్ ఇవాళ కూడా సార్. వాళ్ళ అట్ ద సేమ్ టైం మనం రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి నేను ఈవినింగ్ 3 to 4 వెళ్ళి ఈ టైం దాకా స్పెండ్ చేసి వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండటం కోసం ప్రీవియస్ గా వెళ్ళి అటెండ్ చేసి క్లాస్ టైంకి వచ్చేసాను. సబ్మిట్ దట్ ఫీడ్బ్యాక్ ఆల్సో మేడం. ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయండి. నిన్న కూడా చేశారా మీరు? చేసినట్లేదు. ఓకే, షూర్ సార్. ఓకే, నెక్స్ట్ వెంకటేష్ గారు మీ క్వశ్చన్స్ అడగండి సార్. షూర్, రైట్, షూర్. నెక్స్ట్ యూనస్ గారు మాట్లాడండి సార్. Sir, I have one small question. Like you said that failures make famous. Can you share one example where you have came across this thing and how you handle this situation? Sir, Nagavenkat question is not clear, sir. Sir, Nagavenkat garu unnara sir line lo? He left. మోహన్ గారు లేరా సారు? లేరు. ఓకే, యాక్చువల్గా అంటే ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫెయిల్ అయిపోతే ఇంకంటే ఇప్పుడు సపోజ్ మనము ఎస్పెషల్లీ అబ్దుల్ కలాం గారు కానీ వీళ్ళు సపోజ్ ఫస్ట్ మిసైల్ పంపించారు. మిసైల్ పంపించినప్పుడు ఏం చేశారు? ఫస్ట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం చేయలేమనుకున్నారా? అనుకోలేదు కదండి. సబ్సిక్వెంట్ గా అంటే ఎక్కడ మిస్టేక్ అయింది అది ఫైండ్ అవుట్ చేసుకున్నారు, దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. దెన్ అప్పుడు ఇంకా మనం చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహంతో ఇంకా బాగా చేసి దెన్ నెక్స్ట్ టైం వాళ్ళు గెలిచారనమాట. అంటే అక్కడ యాక్చువల్ అదే ఫెయిల్ అంటే అది యాక్చువల్గా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటారు దాన్నే. అది ఫెయిల్ అయితే వలన మనము ఏంటంటే
ఇట్ ఈస్ పాత్ టు సక్సెస్ అంటారు యాక్చువల్ గా. ఫెయిల్ ఈజ్ పాత్ టు సక్సెస్. సో ఇప్పుడు మనకి ఏంటంటే చెప్పా కదా, మొన్న కూడా చెప్పాను, యాక్చువల్ గా పిల్లలు ఉన్నారు, పిల్లలు కింద పడకుండా ఫెయిల్ అవ్వకుండా అంటే కింద పడకుండా ఎప్పుడు లెగరు కదా. అలాగే అదే విధంగా అంటే మనం పడిపోయాం కదా ఇంకా లెగనంటే ఎప్పుడు వాడి జీవితంలో ఎప్పుడు లెగలేడు. ఇప్పుడు సైకిల్ తొక్కుతారు, సైకిల్ తొక్కేటప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసినంతవరకు చాలా మంది పడితే కాళ్ళు మోకాళ్ళు ఎరగొట్టుకుంటారు, లెగుస్తాడు, ఆయన మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తాడు, వాడు ఇచ్చేస్తాడు అనుకున్నా కదండి. ఫస్ట్ రోజునే డైరెక్ట్ గా సైకిల్ తొక్కేస్తారు ఎవరన్నా? కాదు కదా, అది ఫెయిల్ అయినట్టే కదా. బట్ ట్రై మనం ఎంత బాగా ఎఫర్ట్స్ చేస్తున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ యూ మేక్ ఎఫర్ట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ టైం సపోజ్ పబ్లిక్ స్పీకింగ్ కూడా వెళ్తారు, మీరు ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, కానీ సబ్సిక్వెంట్లీ డెఫినెట్లీ యూ విల్ బికమ్ సెకండ్, ఓకే ఫెయిల్, నో ఇష్యూ. థర్డ్, opportunities are out there, left doors opportunities, so many opportunities are available. just మనకు గ్రాప్ చేసుకోవాలి. వచ్చిన ఎప్పుడైనా ఎవరైనా 2 minutes మాట్లాడమన్నారు, 5 minutes మాట్లాడమన్నారు, వెళ్ళటం మాట్లాడటమే, అంతేగాని భయపడకూడదు. అంతే, అవకాశం వచ్చినట్టు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, మాట్లాడాలి, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కల్పన గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి అమ్మా. సార్ ఒక చిన్న పాయింట్ సార్, ఎగ్జాంపుల్ సార్, ఇందాక అన్నారు కదా ఫెయిలియర్ ఫేమస్ అవుతారు అని, అది మీరు నాకు ఒక చిన్న థాట్ సార్. మహమ్మద్ గజని ఇండియా పైకి ఆల్మోస్ట్ 16 to 17 times దండయాత్ర కొనసాగించారు, బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ గాట్ సక్సీడ్. అది పాయింట్ మ్యాచ్ అవుతుంది సార్ నాకు తెలిసి. అవునమ్మా, అంతే. అప్పుడు అబ్రహాం లింకన్ ఎన్నిసార్లు ఓడిపోయి చివరికి లాస్ట్ అయ్యాడు. తర్వాత న్యూటన్ గానీ బల్బ్ కనుక్కునేటప్పుడు కానీ యాక్చువల్లీ దెన్ దే హావ్ గాట్ ఇట్. అంతేగాని ఫెయిల్ అనేది యాక్చువల్ గా అది మనం ఒకసారి ఫెయిల్ అయిపోతే ఏదో జీవితం అయిపోయిందని కాదు. యాక్చువల్ గా మనము ఎంత బాగా ఎఫర్ట్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మెయిన్. థామస్ అల్వా ఎడిసన్ 9999 సార్లు ఓడిపోయి కూడా ఈ ప్రపంచానికి వెలుగునిచ్చాడు. అతన్ని అడిగినప్పుడు మీరు ఇన్నిసార్లు ఓడిపోయారు కదా, మీకేం ఫీలింగ్ లేదా అంటే, నేను ఎలా ఓడిపోవాలో నేర్చుకున్నాను, ఎలా గెలవడం అనేది కాదు. సార్ నిన్న ఇంకోటి జాన్సన్ గారు చెప్పారు, విజయం గమ్యం కాదు, వైఫల్యం ప్రాణాంతకము కాదు, కొనసాగించే ధైర్యమే మన ఆస్తి అని ఒక పాయింట్ బాగా చెప్పారు సార్. అవును మేడం, ఎస్ అలా. ఓకే ఇనస్ గారు, మీకు క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మాది ఒక్క రిక్వెస్ట్ అంతే, జస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకొకటి అసైన్మెంట్స్ చేయండి. ఇఫ్ యూ డూ ది అసైన్మెంట్స్ దెన్ ఓన్లీ విల్ బికమ్ పర్ఫెక్ట్. అంతేగాని వచ్చాము ఒక అరగంట సేపు క్లాస్ 1 hour క్లాస్ అటెండ్ అయ్యాము, సబ్సిక్వెంట్ వెళ్ళిపోయామంటే మీకు ఏమీ రాదు. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది, అది బుక్ చదువుకున్నా వస్తుంది. కానీ ఇక్కడికి ఎందుకో దీంతో పాటు అసైన్మెంట్స్ చేయగలిగితేనే మీకు దాని ఎఫర్ట్ ఉంటుంది. ఎఫర్ట్స్ చేయప్పుడు లేకపోతే సెషన్ అయిన వెంటనే ఏమనుకోకుండా 30 seconds నుంచి 45-50 seconds లోపే మీరు అంతకంటే ఎక్కువ ఇయ్యనక్కర్లేదు ఫీడ్బ్యాక్. జస్ట్ ఒక 30 seconds వాయిస్ రికార్డ్ చేసి పంపండి. సెషన్స్ యొక్క ఫీడ్బ్యాక్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు అయిపోయిన వెంటనే within 5 minutes లో సెండ్ చేయండి. సార్ మేడం నాగమల్లేశ్వరి గారు చెప్పండి. చెప్పండి. నారాయణ గారు చెప్పండి. సార్ ఒక విషయం అండి, ఆడియన్స్ అందరికి, మీరందరూ ఫాదర్ మదర్ ని ఇద్దరిని మర్చిపోతున్నారు. ఫాదర్ అంటే డివిజన్, మదర్ అంటే ప్రాక్టీస్. సుమా ఆడియన్స్ అందరికి మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, సో మీరందరూ కూడా ఫాదర్ ని మదర్ ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మా ఈపీఎస్ ప్రోగ్రామ్ లో ఫాదర్ అంటే రివిజన్, మదర్ అంటే ప్రాక్టీస్. థ్యాంక్ యూ. ఓకే, జస్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈ కంటెంట్ లో అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఒక 6 points మటుకు మనం టచ్ చేయకూడదండి. అసలు ఆ 6 points ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, నెగిటివ్ విషయాలు మాట్లాడకూడదు. అవాయిడ్ సెక్సువల్స్ గురించి మాట్లాడకూడదు. తర్వాత రిలీజియన్స్ ఈ రిలీజియన్స్ గురించి ఏమి మాట్లాడకూడదు. మూవీస్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ అవాయిడ్ చేయడం బెటర్.
తర్వాత పొలిటికల్ గా ఉన్నటువంటి వాటిని అవాయిడ్ చేయడం, పొలిటికల్ గా మాట్లాడకూడదు, కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కనుక ఇస్తే అక్కడ మీరు ఇబ్బంది పడతారు అనమాట. కాబట్టి ఈ 6 పాయింట్స్ ని కొంచెం చూసుకోవాలి. ఒకటి, నెగిటివ్ గా మాట్లాడకూడదు, అవాయిడ్ సెక్సువల్ వాటి గురించి, తర్వాత రిలీజియస్ ఉద్యోగం వెళ్ళకూడదు, మూవీస్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, పొలిటికల్ గా కానీ, కాంట్రవర్షియల్. దీన్ని ఎన్ఎస్ఆర్ ఎంపీసీ అంటారు. దానికి అబ్రివేషన్ ఎన్ఎస్ఆర్ ఎంపీసీ. ప్రదీప్ గారు ఏమైనా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు? సార్ ప్రదీప్ సార్ ప్లీజ్ అన్మ్యూట్. ప్రదీప్ సార్ ఉన్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. అది నేను యాక్చువల్ గా అందరికి ఇచ్చేసాను అన్మ్యూట్ ఆప్షన్. ఉన్నారు సార్ ప్రదీప్ గారు? మనతో కొంతమంది అసలు మాట్లాడలేదు. సందీప్ వేముల, డి రమేష్ గారు, తర్వాత భారతి గారు ఉన్నారు. కొంతమంది అసలు మాట్లాడలేదు. ఒక్కసారైనా వారు మాట్లాడితే. ఏమండి, మీరు మీ ఇంట్లోనే కూర్చున్నారు కదా, అక్కడే భయపడితే స్టేజ్ మీద ఎలా మాట్లాడతారు మీరు? అడగండి, క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా, మేము ఛాన్స్ ఇస్తున్నాము, మిస్ చేసుకోకండి. ప్రదీప్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? ప్రదీప్ కుమార్ గారు సార్ వాయిస్ లేదు సార్. మరి ఓకే క్లోజ్ చేద్దాం సార్. బాగా లేట్ అవుతుంది. Right, friends, thank you. Now we are closing the session. Please give the feedback. That is our request. ఇంతకు ముందు చెప్పాను ఆల్రెడీ. సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోండి. జై హింద్. చేతి మీద రాసుకుంటే పోతుంది, కాగితం మీద రాసుకుంటే చినిగిపోతుంది. అదే కనుక మైండ్ లో రాసుకుంటే, అంటే ఒక్కసారి మీరు రిలీజ్ చేసుకుంటారనమాట. మనకి 1 hour లో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ని, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ 1 or 2 minutes లో చెప్తారనమాట. దట్ ఈస్ సఫిషియెంట్. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం చెప్పేసి జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ నాగ వెంకట్ గారు. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వందే మాతరం. ఓకే సార్. జై హింద్, జై భారత్.